హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో బీ నెట్వర్క్కి సంబంధించి మనం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది తెలుసుకోబోతున్నాం అనమాట. మనకైతే నిన్న అంతేకాకుండా ఈరోజు ఒక 2 పోస్టులు అయితే రావడం అయితే జరిగిందనమాట బీ నెట్వర్క్కి సంబంధించి. అంటే మనకి లిస్టింగ్కి దగ్గరలో ఉందని చెప్పేసి ఒక సిగ్నల్ అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా దీంట్లో అయితే మనకి ఇంక్లూడ్ చేసి చెప్తున్నారండి. అదేంటి అనేది క్లియర్గా అయితే చూద్దాం. కాబట్టి ఇంకా బీ నెట్వర్క్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. బీ నెట్వర్క్కి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను, దానికి సంబంధించి చూడండి. ఇంక అందుకోకుండా బీ నెట్వర్క్కి సంబంధించి రెగ్యులర్గా మీరు 20 యాడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ బూస్ట్ అని చెప్పేసి అవి చూడండి. ఖచ్చితంగా మీకు త్వరలోనే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీరు అమౌంట్ అనేది తీసుకోబోతున్నారు బీ నెట్వర్క్లో. కాబట్టి ఇదైతే గమనించి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఒక టిప్ లాగా మీరైతే యూజ్ చేసుకోండి. ఇంకా మనం పోస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పోస్ట్లో మనకి ఏమేమి చెప్తున్నారంటే ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ఇదైతే మనకి బీ వ్యాలెట్ అండ్ DCX ఇప్పుడు మరిన్ని బ్లాక్ చైన్స్కి కనెక్ట్ అయింది అని అయితే చెప్తున్నారు. ఆల్రెడీ ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకి 6 బ్లాక్ చైన్స్లో కనెక్ట్ అయ్యి ఉందని అయితే చెప్తున్నారు అనమాట బీ వ్యాలెట్. మనకి ఇంటర్లింక్ ఎలా అయితే సూపర్ వ్యాలెట్ ఉందో బీ వ్యాలెట్ 6 బ్లాక్ చైన్స్కి అయితే కనెక్ట్ అయ్యి ప్రీవియస్గా ఉందని అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనకి కొత్త అప్డేట్ అనేది రాబోతుంది. ఆ అప్డేట్లో ఇప్పుడు 20 బ్లాక్ చైన్స్కి అయితే విస్తరించబడ్డాయని అయితే చెప్తున్నారు. కాబట్టి 6 నుంచి 20కి అయితే జంప్ అనేది జరిగిందనమాట. ఇక్కడ చాలా వర్క్ అనేది జరిగిందని చెప్పుకోవాలి. కాబట్టి ఇది ఒక మంచి అప్డేట్ అండి. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఏమవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు BDCX అంటే ఎక్స్చేంజ్ అనమాట. OKX ఆధారంగా ఇక్కడ వేలాల సంఖ్యల్లో క్రిప్టో అసెట్స్కి ట్రేడింగ్కి అందుబాటులో ఉంటాయి. అన్నీ ఒకే యాప్లో సులభంగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఎలా అయితే ITLX వ్యాలెట్ ఇంటర్లింక్లో ఇంటిగ్రేషన్ చేసి 2 ఒకే దగ్గర ఉంచి మనం ట్రేడింగ్ చేసుకోవడానికి స్వాపింగ్స్ కానీ అన్నీ ఒకే చోట్లో చాలా బాగా ఎలా అయితే పెట్టారో అదేవిధంగా బీ నెట్వర్క్లో కూడా క్లియర్గా అన్నీ కూడా ఒకే దగ్గర ఆప్షన్స్ అనేవి ఉండే విధంగా ట్రేడింగ్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇంకా మెయిన్ ఇక్కడ మనకు ఒక పాయింట్ అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే యూటిలిటీ ఈజ్ కీ అని అయితే చెప్తున్నారు. అంటే అసలు టోకెన్ విలువ కంటే ఇది నిజంగా ఎలా ఉపయోగపడుతుంది అన్నదే కీలకం. మీలో ఎంతమందికి యూటిలిటీ అంటే తెలుసు అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇప్పుడు నేను యూటిలిటీ గురించి మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఏ నెట్వర్క్లో అయినా సరే మైనింగ్ నెట్వర్క్స్లో మనం మైనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ మైనింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. క్రిప్టోలో యూటిలిటీ అనే పదం అనేది ప్రతిసారి మనం వింటూనే ఉంటాం కదండి. అసలు ఈ యూటిలిటీ ఏంటి అనేది మనం అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా క్రిప్టోకి సంబంధించింది కాబట్టి మనం అయితే తెలుసుకోవాలి. యూటిలిటీ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో, అంటే రకరకాల మైనింగ్ యాప్స్ ఉంటాయి కదా, బీ నెట్వర్క్ అని చెప్పేసి, టిక్ కాయిన్ అని చెప్పేసి, మైటైర్, ఇట్లాగా ఏవైతే కాయిన్స్ ఉంటాయో ఇంటర్లింక్ టోకెన్స్ అయినా సరే వాటిని మనం యూటిలిటీ అనేది వాళ్ళు పెట్టారంటే, యూటిలిటీ అంటే ఏంటంటే ఆ యాప్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరగడం. అంటే మన టీవీ బిల్ కానీ కరెంటు బిల్ కానీ ఫోన్ ఇలా ఏదైనా సరే మనం ట్రాన్సాక్షన్ అనేది చేసుకుంటామండి ఆన్లైన్లో, దాన్నే యూటిలిటీ అంటారు. అంటే మనం అమౌంట్ లాగా వాటిని యూజ్ చేసుకుంటాం కాబట్టి దాన్నే యూటిలిటీ అని అనడం అయితే జరుగుతుంది. ఇది కేవలం హైప్ మాత్రమే కాదు అని అయితే చెప్తున్నారు. యూస్ఫుల్గా ఉండబోతుంది. ఇది చాలా ముఖ్యమని అయితే చెప్తున్నారు అనమాట మన బీ నెట్వర్క్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే BDCX గురించి మరొక ట్వీట్ అనేది మనకైతే ఇక్కడ ఉందన్నమాట. అదేంటో కూడా చూద్దాం. దాని గురించి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే BDCX ఇక్కడ 100% ఫంక్షనల్, త్వరలో మైనెట్కి రాబోతుంది. అంటే ఇక్కడ మనకి చెప్పేశారనమాట ఒక హింట్ లాగా. లిస్టింగ్కి మరొక పేరే మెయిన్ నెట్. ఇదైతే అండర్లైన్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ మీరు మెయిన్ నెట్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. ఇక్కడ త్వరలోనే మెయిన్ నెట్లోకి వస్తుంది, అంటే లిస్టింగ్ అవ్వబోతుందని వాళ్ళైతే మనకి చెప్తున్నారు. అంటే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ అనేది రీచింగ్కి దగ్గరలో ఉంది, త్వరలోనే మెయిన్ నెట్కి రాబోతుంది అని అయితే మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి
మీరు రెగ్యులర్గా యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. నేను చాలామందిని రిఫర్స్ చేశాను కానీ వాళ్ళైతే యాక్టివ్గా లేరండి. దయచేసి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా లిస్టింగ్కి దగ్గరలో అయితే ఉంది. ఈ లోపల వీలైనన్ని ఎక్కువ కాయిన్స్ని మనం కలెక్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దామండి. కాబట్టి దయచేసి యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేద్దాం. కనీసం మీరు ఆ 20 యాడ్స్ చూడకపోయినా సరే రోజుకి ఒక్కసారి మాత్రమైనా సరే మీరు ఆ బటన్ క్లిక్ చేయడానికైతే ట్రై చేయండి. ఒక 2 మినిట్స్ అయినా సరే కేటాయించండి. కాబట్టి ఇదైతే అసలు మిస్ అవ్వద్దు అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింపుల్గా మనకి ఈ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ పోస్ట్లో బీ నెట్వర్క్ ఇప్పుడు 20 బ్లాక్ చైన్స్కి కనెక్ట్ అయిందని అయితే చెప్తున్నారు. ఇది క్రిప్టో యూజర్స్కి వేల అసెట్స్కి ట్రేడ్ చేసే అవకాశం అనేది ఇస్తుందని అయితే చెప్తున్నారు. అసెట్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను. అసెట్స్ అంటే ఆస్తి అనుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా 6 బ్లాక్ చైన్సే ఉన్నాయి. ఇక నుంచి 20 బ్లాక్ చైన్స్ అంటే ఎక్కువ అసెట్స్ ఉంటాయి కదా, కాబట్టి ఎక్కువ ట్రేడ్ చేసుకోవడానికి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంక అంతేకాకుండా యూటిలిటీ అనేది ఖచ్చితంగా పెరుగుతుందని అయితే చెప్తున్నారు. యూటిలిటీ అంటే నేను ఏంటనేది చెప్పాను ఆల్రెడీ. కాబట్టి ఇవైతే మనకి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్క్రీన్లో మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాను చూడండి. బీ నెట్వర్క్కి సంబంధించి ఇదైతే మీరు రెగ్యులర్గా 1 టైం అయినా సరే మీరు ఈ బటన్ అనేది క్లిక్ చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మీ మైనింగ్ స్పీడ్ అనేది ఎప్పటికప్పుడు కూడా బూస్ట్ అవడానికి ట్రై అవుతుంది. ఇక్కడ నేనైతే 20 యాడ్స్ అయితే చూసేసాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంక అంతేకాకుండా మీ ఫ్రెండ్ని రిఫర్ చేయడం వల్ల 25% బోనస్ అనేది మీకు కూడా కలుస్తుందని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇన్వైట్ నౌ మీద క్లిక్ చేసి వెంటనే మీరు మీ యొక్క ఫ్రెండ్ని అయితే జాయిన్ చేయండి. ఇక్కడ నేను టోటల్ రెఫర్స్ వచ్చేసి 168 అయితే చేశాను, కానీ జస్ట్ 80 మెంబర్స్ మాత్రమే యాక్టివ్గా అయితే ఉన్నారండి. మిగతా వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ వల్ల నాకు కూడా ఈ మైనింగ్కి సంబంధించి స్పీడ్ అనేది తగ్గిపోవచ్చు. ఇదైతే గమనించండి. ఇంకా దీనికి సంబంధించి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎంతమంది కేవైసీ కంప్లీట్ చేసుకున్నారు, ఎంతమంది చేసుకోలేదు అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇంక అంతేకాకుండా కేవైసీ అయితే మనకి ప్రతి మంగళవారం అయితే చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం వచ్చే మంగళవారం వరకు కూడా వెయిట్ చేయాలి. అప్పుడే మనకి కొన్ని ఏవైతే స్లాట్స్ ఉంటాయో అవి కూడా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. లేకపోతే మనకైతే కుదరదండి కేవైసీ చేసుకోవడానికి. మనమైతే వెయిట్ చేయాలి. మీరు యాక్టివ్గా ఉండడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే కేవైసీ ముందు కనీసం మైనింగ్ అన్న చేసుకుంటూ ఉంటే మనకి కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ బీ నెట్వర్క్లో ఎప్పటి నుంచో చాలామంది చాలా ఇయర్స్ నుంచి కూడా మైనింగ్ అయితే చేస్తున్నారు. మీ దగ్గర ఎన్నెన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఇవైతే మీరైతే అబ్జర్వ్ చేయండి. ఇంక అందుకోకుండా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ అయితే పెడతాను. ఇంకా జాయిన్ అన్న వాళ్ళు వెంటనే చూసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.